పని అయిపోయినాక ఏం చేసావు? పని అయిపోయినాక ఏం చేసావు? బంగారు ఎంతమంది బాబు, నేను పారేస్తాను అడిగి అడిగింటో భద్రంగా పెడతాను. దాచుకున్నావు. దాచుకోగానే ఏ భావన వచ్చేసింది? ఇందులోకి వచ్చేసాం శరీర భావన, పదార్థ భావన. అర్థమైందండి? సప్త జ్ఞాన భూమికలు అంటారు. జ్ఞానానికి 7 భూమికలు. 7 అంతస్తుల మేడ. అది ఒట్టిదే కాదు. ఏమిటండి అది? సప్త జ్ఞాన భూమికలు అంటారు. 7 అంతస్తుల మేడ ఉందట. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎక్కడుంది? మీరందరూ 7 అంతస్తుల మేడలో నివసిస్తున్నారట. ఎక్కడుందండి బాబు మీ అందులో? ఎన్ని అంతస్తుల మేడ మీది? మాది 3 బాబు, 7 లేవు మాకు. ఎక్కడ? బయట లోపల? బయట లోపల? లోపల 7 అంతస్తుల మేడ మనకు తెలుసా మరి? తెలుసా మరి? తెలిస్తే జ్ఞానం. ఇందాకే చెప్పా, తెలియదనుట అజ్ఞానం, తెలియననుట జ్ఞానం. తెలిసాడు తెలివి బ్రహ్మము, బ్రహ్మము బాసెడు, బ్రహ్మమును బాసెడు తెలివి బయలు. అది కూడా కాదనటం రావాలట, లేదనటం రావాలట. కాదు లేదంటే లేకుండా పోవాలట. ఆ చివరికి 2 మాటలు ఉన్నాయి. కాదనాలి, లేదనాలి. కాదు లేదంటే లేకుండా పోవాలి. ఫినిష్డ్. ఇన్ని గంటల ఉపన్యాసం అక్కడ కుదరదు. ఎంత వివరణ విచారణ అక్కడ పనికిరాదు. ఎలా తెలిపోవాలనా? మాటకు మాట సరిగా అంటే అయిపోవాలని అంతే. కాదంటే లేదంటే లేకుండా పోవాలి అంతే. దాన్ని ఏమన్నారు? కేవల జ్ఞానం అన్నారు. దాన్ని ఏమన్నారని ఇప్పుడు? కేవల జ్ఞానం. ఆ కేవల జ్ఞానంలో రెప్పపాటు సూచన, మౌన వ్యాఖ్య ఏముందండి అక్కడ ఇప్పుడు? దక్షిణామూర్తి గారు మనందరికీ గురువు గారేనా కాదా? గురువు గారేనా? ఎలాగా? అదేంటండి రాత్రి ప్రశ్న మీకు నేర్పడా లేదా? నేర్పలేదా? అయ్యో, ఆయన ఎలా నేర్పుతున్నట? ఆయనదో ప్రత్యేకమైన శైలి. ఏమి మాట్లాడటం, మైక్ అక్కర్లే, ఏర్పాట్లు అక్కర్లే. ఎప్పుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తున్నాం? మాట మూలం మనకి తెలిసినట్టేనా? మాట్లాడగలిగింది మనిషి ఒక్కడే అయినప్పుడు మాట ఎలా వస్తుందో నీకు తెలుసా? మాట అందరూ మాట్లాడుతున్నారు. మాటకు మూలం ఎరిగితివా? ఎరుక అంటున్నారా లేదా? అచల సిద్ధాంతంలో విరివిగా వాడబడేవి 2 మాటలు: బయలు ఎరుక, బయలు ఎరుక, బయలు ఎరుక. ఎరుకంటే ఏమిటి? ఎరుకంటే ఏమిటి? ఇంకెన్నన్నా చెప్పచ్చు. దేంతో ప్రారంభం అంటే మాటకు మూలం తెలిస్తే నువ్వు ఎరిగినవాడు. మాటకు మూలం తెలియకపోతే ఫినిష్, గాన్. ఉరికే వాచ్యార్థంగా ఎన్నైనా చెప్పుకుపోవచ్చండి, అదంతా ఊరికే లక్ష్యార్థానికి చేరదు. పుంఖానుపుంఖాలుగా ఎన్ని గ్రంథాలు రాయవచ్చు, ఎన్ని వేల ఉపన్యాసాలు చెప్పవచ్చు. నీకేం తెలిసి ఉండాలి? మాటకు మూలం తెలిసి ఉండాలి. గురువు గారి దగ్గర మౌనం ద్వారా, గురువు గారి మౌనం ద్వారా మాటకు మూలాన్ని తెలుసుకున్నవాడెవడు? వాడు సత్శిష్యుడు, వాడు ఎరుక కలిగిన వాడు. సత్శిష్యుడు ఎవరు? ఎరుక కలిగిన వాడు. ఎరుక అనే నిర్ణయం దేంతో ప్రారంభం? మాట యొక్క మూలం తెలిస్తే. ఏమిటండి మాట యొక్క మూలం? ఏమిటి మాట యొక్క మూలం? పరాపశ్యంతి మధ్యమా వైఖరి. వాక్కు 4 విధములు: పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమా వాక్కు, వైఖరి వాక్కు. పుస్తకంలో ఈ 4 మాటలు ఉంటాయి. తెలిసినట్టేనా? తెలిసినట్టేనా? గురువు గారి దగ్గరకు వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. వాక్కు మూలం తెలిసిందా? తెలియలేదా? తెలిసిందా తెలియలేదా? తెలియకపోతే ఎరుక మూలం ఎరుక కలగనట్టే.
ఎరుక అన్న నిర్ణయం దీంతోనే ప్రారంభం. సరే, ఇది ఎవరికైతే తెలుస్తుందో, పరావాక్కు ఎవరికైతే తెలుస్తుందో అతడు నాదస్వరూపుడు. ఏ స్వరూపుడు అండి? నాదస్వరూపుడు. నాదము బ్రహ్మమయం. నాదస్వరూపం ఎటువంటిదండి? బ్రహ్మమయం. అర్థమైందండి? అదేం చిన్న విషయం కాదు. రెండవ మెట్టు, ఎరుకలో రెండవ మెట్టు, ఎరుక నిర్ణయంలో నాదము యొక్క మూలం ఎరుగవలే. నాదము యొక్క మూలం తెలిస్తే ఇంకో పావలా వచ్చింది. మాట యొక్క మూలం తెలిస్తే 25 మార్కులు వచ్చినాయి. నాదముగా మారి నాదము యొక్క మూలం తెలియబడింది అనుకోండి, నీకు ఇంకో 20 మార్కులు వస్తాయి. దశవిధ నాదములు మనలోనే మోగుతూ ఉన్నాయి, బయట ఎక్కడో లేదు. బ్రహ్మాండం అంతా ఉన్నాయి, అవి పిండాండం అంతా ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఒకటే 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 అని అంటున్నారే ఇందాక, ఆ ఒకటి ఈ నాదమే. ఆ నాదస్థితిని నీకు తెలియబడకపోతే ఎప్పటికీ అది ఒకటి కాదు, అనేకమే. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రీతిగా మాట్లాడుతున్నారా, వేరువేరుగా మాట్లాడుతున్నారా? సందర్భానుసారం వేరువేరుగా మాట్లాడేస్తున్నారు. కానీ ఈ మాటలన్నింటికీ మూలం నాదం. ఆ నాదము బ్రహ్మస్వరూపం, ఆ నాదము ఏకస్వరూపం. ఆ నాదములో కూడా మళ్ళీ దశవిధ నాదములు ఉన్నాయి. అది బ్రహ్మాండం అంతా వ్యాపించింది, పిండాండంలో కూడా వ్యాపించింది. అదే ఏకం. నాద మూలమెరిగితే నాదాంతమందు కళ. పాలు వచ్చినాయి, ఇప్పటికి ఇంకో పాలు వచ్చినాయి. కళ అన్న స్థితికి వస్తే అప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇంకా రూపాయి రాలేదయ్యా బాబు. పాలా ₹1 అయింది. కళ. మీ కోడలు కళగా ఉంటుందండి. మీ అబ్బాయికి పెళ్లి చేయాలి కదా, కోడలు ఎటువంటి వాళ్ళు ఎదుగుతారు? పెళ్లి చూపులకు వెళ్తారా లేదా? ఏం చూస్తారండి? ఆస్తులా పాస్తులా? అయ్యరామా, కళ అంటే ఏంటమ్మా? బాగా మేకప్ వేస్తే కళ కడుతుండవా? ఉండదా? ఏమండి, అమ్మాయి ఒక్కతే కళగా ఉంటే సరిపోతుంది, అబ్బాయి కళగా ఉండక్కర్లేదా? పెళ్లి చూపులు అంటే ఇద్దరు కళగా ఉండాలి కదా. మ్యాచింగ్ మ్యాచింగ్ బ్యాచింగ్ బ్యాచింగ్ అవ్వాలా వద్దా? ఏమిటి మ్యాచింగ్? కళ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు తెలియకుండానే ఆ మాట అంటున్నావు, కానీ దాని అంతరార్థం ఏమీ లేదు. పెళ్లి చూపులకి ఈ సైజు పిల్లల్ని తీసుకెళ్లాలంటావా, ఈ సైజు పెద్దలు తీసుకెళ్లాలంటావా? ఎందుకనమ్మా? అదేనండి, ఏ సైజు పెద్దలు తీసుకెళ్ళాలి? ఈ సైజు పెద్దలా, ఈ సైజు పిన్నలా? అదేంటి, ఎందుకని? వాళ్ళ చూపుకు కళ తెలుస్తుంది, వీళ్ళ చూపుకి మేకప్ తెలుస్తుంది. సరేలేండి, ఏదైనా పర్వాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చివరి దాకా చేరినవాడు అంతటా ఉన్నవాడు, ఏ పరిమితులు లేనివాడు. వాడిని ఎందులో అయినా లెక్కేయచ్చు, ఎందులోంచినా తీసేయచ్చు. అలా ఉంటేనే వాడు పెద్దలు. అది సరే, ఓకే, అర్థమైందండి. ఉపమానాని కోసం చెప్తున్నా మీకు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఈ కళ అన్న దృష్టి వాడికి ఉంది, వాడు గుర్తుపట్టగలడు. ఆ కుటుంబం ఎలా ఉంది, ఆ పెళ్లి కూతురు ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఆ కళ మ్యాచ్ అవుతుందా? విడాకులు ఎప్పుడవుతాయి తెలుసా? కొన్ని కుటుంబాల్లో విడాకులు అవుతున్నాయి, అవటం లేదా? ఎప్పుడవుతాయి చెప్పండి? ఎప్పుడు కుదరలేదు, ఎప్పుడు కుదరలేదు. మా పెళ్ళైన 16 ఏళ్ళకి కాదు, పెళ్లి చూపులు అప్పుడే కలవలేదు. కానీ ఆ దృష్టి లేదు మనకి, ఆ కళని మ్యాచ్ చేయడం అనే దృష్టి లేదండి మనకి. అప్పుడు దేంతో మ్యాచ్ చేసాం? ప్యాకేజ్. అబ్బాయి ప్యాకేజ్ బాగుంది, అమ్మాయి ప్యాకేజ్ బాగుంది. అబ్బాయి ఫ్యాషన్ బాగుంది, అమ్మాయి ఫ్యాషన్ బాగుంది. అబ్బాయి ఇష్టాలు, అమ్మాయి ఇష్టాలు మ్యాచ్ అయిపోయినాయి. ఏమైపోయింది? అప్పుడు 16 ఏళ్ళ తర్వాత అన్నీ మారిపోయినాయి. నాకు కుదరదంటే నాకు కుదరదు అన్నారు ఇద్దరు. ఏం చేయాలి ఇప్పుడు? విడాకులు. మన భారతీయ సనాతన సంప్రదాయంలో, సంస్కృతిలో విడాకులకి మేళతాళాలు పిలవాలా వద్దా? పెళ్లికి పిలుస్తాం కదా, మరి విడాకులకు కూడా పిలవాలా వద్దా? మేళ వాయిద్యాలు పిలిచి వాయించి అక్షతలు, మనం అందరం వెళ్ళి అక్షతలు వేసి విడాకులు ఇప్పించాలా వద్దా? ఉందా అలాంటి విధానం? పెళ్లి చేయమంటే అందరూ వస్తారు, కానీ విడాకులకి 2 ఎవరు వస్తారా?
అదేంటండి మరి కళావిహీనం. విడాకులు అప్పుడు ఏమైపోయింది? కళావిహీనం. పోయింది, ఈ జన్మకు పోయింది అవకాశం అంతే. ఇక వాళ్ళేమన్నారు, అయితే మేము మళ్ళా పెళ్లి చేసుకుంటాం. ఈ గొడవ పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడేమైంది? ఏం లాభంలా. కాబట్టి నిజానికి ఇదంతా బాహ్య ప్రక్రియ కాదు, గురు శిష్య సాంప్రదాయంలో భాగంగా ఏర్పడ్డాయి. భార్య గారు భర్త గారికి, భర్త గారు భార్య గారికి ఎరుక కలిగించడం కోసమని పెళ్లి చేస్తున్నాం. ఏమిటి ఎరుక? మాట యొక్క మూలం తెలిసేటట్టు చేయాలి, నాదము యొక్క మూలం తెలిసేటట్టు చేయాలి, కళ యొక్క మూలం తెలిసేటట్టు చెయ్యాలి. తత్వమసి. గురువు గారి దగ్గర ఉపదేశ వాక్యం ఏంటండి? తత్వమసి. ఈ మూడు అయితేనే కానీ ఇది తెలియదు. ఈ మూడేమిటి? మాట యొక్క మూలం, నాదము యొక్క మూలం, కళ యొక్క మూలం తెలిస్తే ఇదేమిటండి? ఇది బిందు. ఇలా పడితే ఏమిటిది? గుండ్రంగా ఉందా లేదా? బిందు. ఆ బిందు స్థాన నిర్ణయం తెలియబడుతుంది. ఆ బిందు స్థాన నిర్ణయం తెలిస్తే ఎన్ని మార్కులు వచ్చినాయి? 75. ఇంకా 100 రాలేదే బాబు, 75. మూడేగాయనే. ఏం తెలిసింది ఇప్పుడు? మాట యొక్క మూలం తెలిసింది, నాదము యొక్క మూలం తెలిసింది, కళ యొక్క మూలం తెలిసింది, బిందు స్థాన నిర్ణయం తెలిసింది. బిందువునందున్నది ఎరుక. బిందువునందున్నది ఏది? మరి ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎరుక విడిపించమని. ఎరుక విడిపించమని అడగాలంటే నీకు ఎరుక నిర్ణయం ఉండాలా అక్కర్లేదు? అంటే ఎక్కడ దాకా చేరిన వాడవై ఉండాలి? బిందు నిర్ణయం తెలిసిన వాడవై ఉండాలి. ఏ బిందు? ఏ బిందు? ఏ బిందు తెలియదుగా మీకు. అసలు బిందు నిర్ణయమే తెలియదు. బిందువునందు మళ్ళా 3 భాగాలు ఉన్నాయి. అవే త్రిమూర్తులు, అవే త్రిశక్తులు, అవే అన్ని. మొత్తం 3 లోకాలు అదే, సర్వం అదే. ఆ బిందువు నుంచే సర్వం వచ్చింది. సర్వదేవతలు కూడా ఆ బిందు మధ్యంలోనే ఉన్నారు. సకల సృష్టి కూడా బిందు మధ్యంలోనే ఉంది. కానీ అది దర్శనం ద్వారా నిర్ణయం కావాలి. చూపు, దృశ్య వివేకం అనే వివేకం ద్వారా మాత్రమే బిందు నిర్ణయం తెలుస్తుంది. మిగిలిన ఏ వివేకంలో తెలియబడదు. సర్వసాక్షి ఎవరయ్యా? ద్రష్ట ఎవరయ్యా? బిందు మధ్యమునందు దర్శిస్తున్నవాడెవడో వాడే ద్రష్ట. ఈ ద్రష్టను ఎగరగొడితే ఎరుక విడిపించినట్లే. అప్పుడు దృక్ స్థితి తెలియబడేది ఏంటండి? దృక్ స్థితి. టైం అయిపోతుంది, మీకు లంచ్ టైం అయిపోతుంది, ఇంకా ముగించేస్తున్నా. దృక్ స్థితి. ఎవరికైతే ఈ దృక్ స్థితి తెలుసో వాళ్ళకి కేవల జ్ఞానం ఉన్నవాళ్ళు. కేవల జ్ఞానం ఎవరికి ఉన్నాయా? మాట మూలం తెలియాలి, నాద మూలం తెలియాలి, కళా మూలం తెలియాలి, బిందు నిర్ణయం తెలియాలి, బిందు మధ్యంలో ఉన్న ఎరుక నిర్ణయం తెలియాలి. ఆ ఎరుక ఎందున్నటువంటి అక్షర పురుషుడు, ఈయనెవరైనా అక్షర పురుషుడు. ఈ అక్షర పురుషుడికి పరమైనటువంటి ఉత్తమ పురుషుడు. ఆ పరమైన ఉత్తమ పురుషుడు దృక్, ఈ అక్షర పురుషుడు ద్రష్ట. ఉత్తమ పురుషుడు ఎవరండి? దృక్. ఉత్తమ పురుషుడు ఎవరు? దృక్. అక్షర పురుషుడు ఎవరు? ద్రష్ట. క్షర పురుషుడు ఎవరు? దృశ్యం. క్షర పురుషుడు ఎవరండి? దృశ్యం. అక్షర పురుషుడు ఎవరు? ద్రష్ట. అర్థమేనండి? దృక్ ఎవరు? ఉత్తమ పురుషుడు. అంతే. అదంతా గొడవ తర్వాత వేరు, అదంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే చాలా పెద్దగా పోతుంది. సరే, అర్థమైందమ్మా? సో ఇంత వివరంగా, ఇంత అనుభవంగా, ఇంత నిర్ణయంగా, ఇంత అధిగమించినటువంటి సామర్థ్యంతో, సామర్థ్యం ఏంటో వస్తుంది? అధిగమించిన బలంతో వస్తుంది. ఇదంతా ఒకటేపో అనడం ఒక మాటతో అయిపోతుంది. అలా నీకు ఒక మాటతో అయిపోతే
సత్శిష్యులలోకెల్లా ఉత్తమ శిష్యుడు. ఎవరికైనా ఈ పరిణామం అంతా ఒక్క మాటతో కనుక అయిపోతే ఆయన ఎవరయ్యా? ఉత్తమ పురుషుడు ఎరిగాడు కదా, దృక్స్థితిని పొందాడు కదా, కాబట్టి ఆయన ఎవరు? సత్శిష్యులలో ఉత్తమ శిష్యుడు. శివరామ దీక్షితుల వారి గురువు గారు ఎన్ని సంవత్సరాలు చెప్పారు పాఠం? ఎన్ని సంవత్సరాలు చెప్పారు? లేదా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అదే మరి ఆయనకైనా 21 రోజుల్లో మనకు కూడా అయిపోవాలి కదా. ఆయన వాళ్ళ గురువు గారు ఎవరు? శ్రీధర స్వామి. కాబట్టి శ్రీధర స్వామి వంటి గురువు గారు శివరామ దీక్షితుల వంటి శిష్యుడు గనక లభిస్తే ఉత్తమ పురుష నిర్ణయం ఎంతలో అయిపోతుంది? అవలా 21 రోజుల్లో. త్రుటిలో అంటే కష్టం. 21 రోజుల్లో అయింది. తర్వాత ఆయన వెళ్ళిపోతూ శరీరాన్ని విడుస్తూ దృగ్రహితం చేసి వెళ్ళిపోయాడు. శ్రీధర స్వామి ఏం చేశాడండి? దృగ్రహితం చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఆయన వచ్చేసాడా? అక్కడే ఉన్నాడా? వచ్చేసాడు అక్కడే ఉన్నాడా? వచ్చేసాడు అక్కడే ఉన్నాడా? 3 రోజులు అక్కడే ఉన్నాడు. తర్వాత వచ్చాడు. ఆ 3 రోజుల్లో ఈయనకు తెలియబడింది ఆ దృగ్రహిత స్థితి, నిర్ణయం అయిపోయింది. అప్పుడు చెప్పాడు శివరామ దీక్ష. అంటే దృగ్రహితమైన వాళ్ళకే శివరామ దీక్ష. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉండి చెప్తున్నారు ఏమో, ఎవరికి ఏ తెలివి ఉంటే ఆ తెలివితో. తెలివి అంటే ఏమిటయ్యా? పురుష నిర్ణయమే తెలివి. నీ తెలివి నిర్ణయంలో క్షరపురుష నిర్ణయంలో ఉండి చెప్తే అలాగే అన్వయం అవుతుంది, అవ్వకపోదు. దృశ్యానికి కూడా అన్వయం అవుతుంది. అక్షర పురుష నిర్ణయంలో తెలివి ఉందనుకోండి, అలాగే అన్వయం అవుతుంది, ద్రష్టగా అన్వయం అవుతుంది. ఉత్తమ పురుష నిర్ణయం ఉందనుకోండి, దృక్, దానికి అన్వయం అవుతుంది. అసలు పురుషత్రయమే లేదు, బయలు అన్నాం, పరబాహ్యం అన్నాం. బయలు అంటే తెలుగు శబ్దం, పరబాహ్యం అంటే సంస్కృతం. అర్థమైందండి? వస్తువు ఒకటే. ఇంకో భాషలో చెప్తే పరము, పరాత్పరము, అలాగా. అది నీకు అర్థం అవడం కోసం చెప్పే వ్యవహారాలు ఇదంతా. సరే, ఏదేమైనప్పటికీ ఉన్నది ఉన్నట్లు ఉన్నది, లేనిది లేకనే పోతున్నది. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఈ మాటలు బాగున్నాయి మనకి, ఏ గొడవ లేదు వీటితోటి. కానీ ఇది నిర్ణయం అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ఇదంతా నీ అనుభవ జ్ఞానంలో ఉండాలి. ఇప్పుడు చెప్పిందంతా నీ అనుభవ జ్ఞానంలో ఉంటే నిర్ణయం చేయాలంటే ఎంతసేపట్లో పడుతుంటాం? ఇప్పుడు ఉప్పు వేయాలంటే ఎంతసేపు పడుతుంటాం? లేకపోతే అంతే. కాబట్టి సద్గురువుల యొక్క పరంపర యొక్క కృప ఉంటే మనకి పురుషత్రయం అనేటటువంటి తెలివి ప్రాప్తిస్తుంది. మొట్టమొదట నీకు గురు కృప కలిగింది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళావు, 30 ఏళ్ళు ఉన్నావు, 330 ఏళ్ళు ఉన్నావు, 3 ఉపదేశాలు తీసుకున్నావు, త్రివిధ దీక్షలు అయిపోయినాయండి, త్రివిధ ప్రసాదాలు అయిపోయినాయండి, పుస్తకంలో చెప్పినవన్నీ అయిపోయినాయండి, ఇంకా పుస్తకాలు ఏం మిగలలేదండి, శివరామ దీక్ష ఏం బాగా చదివేశానండి, ఎన్నిసార్లు అప్పచెప్పేశానండి. ఇవేవి ప్రమాణం కాదు, ఇవేవి ప్రమాణం కాదు. ఏమిటి ప్రమాణం? పురుషత్రయ నిర్ణయం అయిందా? అర్థమేనండి? సరే, ఆఖరి మాటకు వచ్చేద్దాం. ఇక కేవలాత్మ. కేవలాత్మ అంటే ఏమిటి? ఉత్తమ పురుషుడు. కేవలాత్మ అంటే ఏమిటి? ఉత్తమ పురుషుడు. ఆ ఉత్తమ పురుషుడు కైవల్యం అన్నాం అంటే అప్పుడు ఏమైపోయింది? ఆత్మశబ్దం ఎగిరిపోయింది. కైవల్యం అన్నప్పుడు ఏమెగిరిపోయింది? ఆత్మశబ్దం ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఏమైపోయింది? నేనే ఎగిరిపోయింది. అర్థమేనండి? ఆ నేను ఎగిరిపోతే, లేకుండా పోతే, లేనిదని తెలిస్తే, ఉన్నదన్నట్లుగా ఉంటే కైవల్యం, ఉన్నదన్నట్లుగా ఉంటే కైవల్యం. అప్పుడు మరి ఏ పురుషుడు అనాలి? ఏ పురుషుడు అనాలి? లేడు, అక్షర పురుషుడు. ఉత్తమ పురుషుడే లేదంటే అక్షర పురుషుడు అంటాడు. వాడు లేడు. మరి కిందకు వచ్చావు, అప్పుడేమైంది? క్షర పురుషుడు ఉన్నట్టా లేనట? లేడా? అయితే నీ 50 ఎకరాలు రేపొద్దున ఎవరికైనా రాసి ఇచ్చేసి అలా కుదురుతాడు. అదే కుదరదు. అంత అక్కర్లా. నువ్వు తినే పిడికడ అన్న ఎవరికైనా పెట్టు.
తింటూ ఉండగా చేయి చాస్తే తినే పిడికడన్నం పక్కవాడికి పెట్టగలుగుతావా? నాదంటావా? కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వాక్కుకు మూలం అయిందా? నాదానికి మూలం అయిందా? కళకు మూలం అయిందా? బిందు నిర్ణయం అయిందా? బిందు మధ్యంలో ఎరుక నిర్ణయం అయిందా? ఆ ఎరుక పురుషత్రయం అని తెలిసిందే. ఆ పురుషత్రయం దృక్స్థితిని పొందిందే. ఆ దృక్ నిర్ణయాన్ని నిరసించామా? బయలు దర్శనం అయితే. అందుకని గురువుగారి పద్ధతి ఏమిటి? చివర కైవల్యానికి మతలచ్చలము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించదా, కడకు ఎరుక విడిపించదా. ఆయన అంత తేలిగా చెప్తే మీరు ఇంత కష్టంగా చెప్తారే స్వామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.